హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దుర్గా. వెల్కమ్ టు రాజకన్నా డైరీస్. అనుకోకుండా ఈరోజు ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. సో సండే కదా, ఇంకా నాన్ వెజ్ చేయాలి. దానికోసం నేను ఈరోజు మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను, అలాగే కుష్కా రైస్, రైతా చేస్తున్నాను. సో ఇది చాలా రోజులు అవుతుంది కదా నేను వీడియోస్ చేయక. ఇలా అన్నా మీతో ఇంటరాక్ట్ అవుదాము, నేను ఏం చేస్తున్నాను ఏంటి, సండే స్పెషల్స్ ఏంటి అని ఇలా చేస్తూ మీతో ఇంటరాక్ట్ అవుదామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో నా స్టైల్లో చూసేద్దామా. మటన్ గ్రేవీ కర్రీ కోసం నేను 1.5 kg మటన్ తీసుకున్నాను. దానికోసం ఒక 5 ఆనియన్స్, ఒక 4 టమాటోస్, కొత్తిమీర మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. కుష్కా రైస్లో కూడా కావాలి కాబట్టి, రైతాలో కూడా కావాలి కాబట్టి ఇంకా ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. నేనేంటంటే కుక్కర్లో డైరెక్ట్గా బాయిల్ చేసేసి చేసేస్తాను అనమాట. సో దానివల్ల ఈజీగా అయిపోతుంది, అంత పెద్దగా పని అనిపించదు. మనం పొద్దాకు దగ్గరుండి గరిటతో తిప్పాలి అట్లా ఏముండదు. సో అందుకని చెప్పేసి నేను కుక్కర్లో బాయిల్ చేసి చేస్తున్నాను. ఇది మటన్ అనమాట. నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను నీట్గా. పక్కన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా ఉంది. సో కుక్కర్ అయితే మామూలుగా ముందు లిడ్ లేకుండా ఆన్ చేశాను స్టవ్. ఇందులో జస్ట్ ఆనియన్, టమాటో ఇవన్నీ వేసేసి కొంచెం వేపుకోవాలన్నమాట. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు అన్ని వేసేసి పోపు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగే వరకు తిప్పుకుంటూ ఉండాలి. దీనికి ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. నేను ఇంతకు ముందు అసలు వేయలేదన్నమాట. అండ్ దాంతో పాటుగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు ఇప్పుడు సరిపడినంత తీసుకున్నాము. కుష్కా రైస్లో కాబట్టి కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ రైస్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఉప్పుగా లేకుండా ఉండేలా చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. అండ్ దీంతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇవి చక్కగా కలిపెట్టేసుకున్నాము. మధ్య మధ్యలో కలయి పెట్టుకుంటూ మనం ఉడికించుకోవాలన్నమాట. ఇవి టమాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా మగ్గిన తర్వాత చక్కగా ఇంకా మనం అందులో మటన్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ చక్కగా ఉడికిపోయాయి అన్నమాట ముక్కలు, తెలుస్తుంది మనకి కలయి పెడుతున్నప్పుడు. సో ఇంక ఇవి ఒక 5 minutes తర్వాత దానికి మటన్ యాడ్ చేద్దాం. ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయాయి, మనకి బుడగలు కూడా వస్తున్నాయి కదా, చూసారు కదా. ఇప్పుడు దానిలో మటన్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది మటన్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసేసి కలయి పెట్టేసుకున్నాము. దీనివల్ల ఏంటంటే కొంచెం ముక్కకు కూడా సాల్ట్ పడుతుంది అనమాట. ఇలా ఒక 5 minutes మనం కొంచెం నూనెలో వేగేంత వరకు ఉంచుకొని తరువాత మనం లిడ్ పెట్టేసుకొని ఒక 8 to 10 విజిల్స్ వచ్చే వరకు చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట మటన్. ఇప్పుడు ఈ మటన్ అయితే మరీ ముదురుగా లేదు, అలా అని మరీ లేతగా లేదు. సో మీడియం గా ఉంది. నేనేం చేస్తానంటే ఒక 8 to 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచుతాను. సో అప్పుడు మనకి ఏంటంటే కన్సిస్టెన్సీ మంచిగా బాయిల్ అవుతుంది అనమాట ముక్క. అప్పుడు ముక్కలో ఉన్న టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, చక్కగా కలిసిపోయింది మటన్, టమాటో, ఆనియన్, కొత్తిమీర, పుదీనా కొంచెం వేసాను, అది అన్నీ కూడా మంచిగా కలయబెట్టుకున్నాము. ఇప్పుడు ఇంకొక 2-3 minutes ఇలా కొంచెం మూత లేకుండా, లిడ్ లేకుండా కొంచెం ఉడకనించి తర్వాత మనం లిడ్ పెట్టుకొని
ఒక 8 to 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాము. నేను ఇప్పుడు ఇందులో పొడి మసాలా కానీ ఏమీ వేయలేదు. జస్ట్ టమాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసాను. మటన్ పీసెస్ వేసేసి ఇంకా ఇది మొత్తం కలిపెట్టేసి ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఈ మటన్ ని పైన నేను లిడ్ అయితే పెట్టుకుంటున్నాను. దానికన్నా ముందుగా మనం కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఆల్రెడీ ఇందులో వాటర్ లాగా ఉంటుంది, ఎందుకంటే మనం ఆనియన్, టమాటో ఇవి వేసాం కాబట్టి కొంచెం జ్యూసీగా వస్తుంది. బట్ కానీ మనం 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి కాబట్టి అడుగంటకుండా ఉండడానికి మనం కొంచెం గ్రేవీ కర్రీయే కాబట్టి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ కలుపుకున్నా పర్లేదు అనమాట. సో అందుకని నేను ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను, పెద్దగా ఏం వేయట్లేదు వాటర్. సో ఈ గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను నేను. లిడ్ పెట్టేసుకుందాం ఇప్పుడు. సో నేనైతే లిడ్ పెట్టేశాను, మీడియం ఫ్లేమ్ లో ఉంచుకున్నాను. మీడియం ఫ్లేమ్ లో ఉంచేసి చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్ లో ఉంచేసి నేను ఇప్పుడు విజిల్ వచ్చే వరకు మూత పెట్టేసి ఉంచుతున్నాను. మనకి మటన్ అయితే 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసాను. ఇప్పుడు అది ప్రెషర్ పోయేంత వరకు, ప్రెషర్ ఉంది కాబట్టి ప్రెషర్ పోయేంత వరకు ఆగితే మనకి మంచిగా ఉడుకుతుంది ముక్క. ఆ తర్వాత నేనైతే పొడి మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ఇంట్లోనే ఎక్కువ మసాలాలు రెడీ చేసి పెట్టుకుంటాను, నేను రెడీమేడ్ ఏవి పర్చేస్ చేయను బయట. సో ఇందులో కొంచెం జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగం ఇవన్నీ వేసి పొడి మసాలా పట్టుంచాను అనమాట. సో ఇంక ఇది వేసేసి దాంతోపాటు కారం కూడా వేసి మనం ఇంకా కొంచెం సేపు స్టవ్ మీద ఉంచుకొని ఉడికించుకుంటే మనకి టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. ప్రెషర్ అయితే పోయింది. సో మటన్ ఎలా ఉడికింది ఏంటి చూద్దాం ఇప్పుడు. లుక్ ఎలా ఉంది, పొగలు వచ్చేస్తుంది. సో ఇలా ఉంది లుక్, చక్కగా ఉడికిపోయింది, మనకు తెలుస్తుంది ముక్క. సో మనం కారం వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు కారం వేసుకొని పొడి మసాలా వేసుకొని, అంటే కొంచెం పోపులో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, కొంచెం ఘాట్ అయితే పట్టేసి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కారం, అది పొడి మసాలా వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఆర్ 5 to 10 మినిట్స్ చూసుకొని మనం దాన్ని బట్టి ఆపేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఒక 4 స్పూన్స్ అయితే కారం వేసాను అండ్ పొడి మసాలా కూడా వేసేసాను. మనకి దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఎసరంతా చిక్కగా అయిపోతుంది అనమాట. పొడి మసాలా వేసాం కదా, అందులో మనం జీడిపప్పు కొంచెం అన్నీ వేసాం కాబట్టి దానివల్ల కొంచెం చిక్కదనం కూడా వస్తుంది మనకి. ముక్క ఉడికిందో లేదో టెస్ట్ చేద్దాం. చూడండి, పట్టుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది, కాలుతుంది కదా. చూద్దాం పక్కకు తీసి. సో ముక్క ఇలా పట్టుకుంటేనే మనకి చూడండి సాఫ్ట్గా వచ్చేస్తుంది. ముక్క ఉడికిపోయింది, చక్కగా ఉప్పు కారం కూడా పట్టింది అనమాట. మటన్ గ్రేవీ కర్రీ అయితే చిక్కగా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు దానిలో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. దీంతో ఈరోజు సండే స్పెషల్ మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీనిలోకి రైతా అండ్ కుష్కా రైస్ కూడా చేశాను కదా కాంబినేషన్స్, అవి నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేసి చూపిస్తాను నా స్టైల్లో నేను ఎలా చేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.